హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఇలా వండుకుంటే అద్దరిపోద్దనమాట. చూడండి, ముందుగా మనం చేపలనైతే పసుపుని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి. తర్వాత కొన్ని మిర్చి అండ్ మనం కచ్చపచ్చగా దంచుకున్న చూడండి ఇలా ఉల్లిగడ్డ పేస్టు అండ్ కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్టు అండ్ అల్లం పేస్టు చూడండి, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు అయితే, ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇందులోని సాల్ట్ అయితే వేసుకోండి. అండ్ మనం చింతపులుసు అయితే పోసుకోవాలి. చూడండి, చింతపులుసుని కొన్ని వాటర్ అయితే పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీరు ఎక్కువ తింటే మీ రుచికి తగ్గ కారం, అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర పొడి, అదే మనకు మసాలా మనం వేసుకొని చూడండి, ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, మీకు ఫ్రై అనేది సరిగ్గా రాకపోతే మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, ఒకసారి చెక్ చేయండి ఎలా ఫ్రై చేయాలనేది. చూడండి, నేనైతే పసుపుని సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా మనం ఫ్రై చేసి ఇలా పులుసు చేసుకోవడం ద్వారా మనకు చేప ముక్క అనేది కొంచెం కూడా విరిగిపోకుండా, ముళ్ళులు అనేవి పోకుండా చాలా మంచిగా అయితే ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఈజీగా భయపడకుండా, అంటే ముళ్ళులు కుచ్చుతాయి అలాంటి ఏం భయం లేకుండా మంచిగా తినేయచ్చు అనమాట. చూడండి, ఇలా చేప ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం చూడండి ఎలా ఉన్నాయో, ఇప్పుడైతే మనం కుడక పొడి యాడ్ చేసుకోవాలి. చూడండి, కుడక పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి. చూడండి, ఇప్పుడైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరకి అయితే యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మీకు నేను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి, అస్సలు కొంచెం కూడా ఏ చేప ముక్క కూడా విరిగిపోలేదు అండ్ టేస్ట్ కూడా అద్దరిపోద్ది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.